మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లాలో గంజాయి కేసులు అనేవి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. సో గంజాయికి అడిక్ట్ అవుతున్న వాళ్ళు యంగ్స్టర్సే ఉన్నారు మెయిన్గా. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే మెయిన్గా యంగ్స్టర్స్ ఎవరైతే యూత్ ఎవరైతే ఉన్నారో వారు ఈ మద్యపానం కావచ్చు, ఈ గంజాయికి అడిక్ట్ అవుతూ ఉన్నారు. సార్ ఏ రకంగా మీరు అదుపు చేస్తూ ఉన్నారు? అంటే గంజాయి అనేది మొదటి నుంచి కూడా ఈరోజు అని కాదు, ఎప్పటి నుంచి కూడా యువతకే ఎక్కువ బానిసలు కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వ్యసనానికి తొందరగా అడిక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఎవరైతే డబ్బు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు యువతనికి బానిసగా చేసుకుంటే అది కంటిన్యూ అయ్యింది బిజినెస్ అని చెప్పేసి. కంపేరిటివ్ మనకి నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ నాందేడ్ నుంచి వస్తుంటుంది గంజాయి. మన దగ్గర ఏం లేదు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి హైదరాబాద్ నుంచి ముంబై, నాందేడ్ నుంచి ఇటు వస్తుంటుంది. చాలా వరకు నేను వచ్చిన తర్వాత నుంచి 4 నెలల నుంచి కూడా చాలా కేసులు చేయడం జరిగింది. రెగ్యులర్గా కూడా లోకల్లో కూడా అమ్మే వాళ్ళని కూడా దాదాపు 10-15 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళకి జైలు కూడా పంపడం జరిగింది. సో ఈ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో అంటే జిల్లా వాసులేనా, లేకపోతే అంతర్రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ దందా చేయమన్నా చేస్తూ ఉన్నారా? లేదు. సో లాభాలు ఎట్లా ఉంటున్నాయి సార్ వాళ్ళకి? జిల్లా వాసులు అంటే ఇక్కడ లోకల్ అమ్మేవాళ్ళు జిల్లా వాసులు, కానీ వీళ్ళకి ఇచ్చే వాళ్ళు మాత్రం బయట నుంచే ఉంటారు. ఓకే, ఇది ఒక రాకెట్. ఇది నాట్ ఓన్లీ నిజామాబాదు కేవలం ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాకెట్ ఇది. ఎక్కడో అసలు వ్యక్తి ఎక్కడో ఉంటాడు, ముంబైలో ఎక్కడో ఉంటాడు. అతని కింద పనిచేసే వాళ్ళు తీసుకురావటం, వీళ్ళకి ఇవ్వటం చేస్తారు. ఇది కొద్ది మొత్తంలో చిన్న మొత్తంలో వీళ్ళు అమ్ముకుంటుంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ డబల్ ఆదాయం వస్తుంది. అంటే ఒక 100 రూపాయలు చేసేది 200 రూపాయలకు అమ్ముకుంటారు. అంటే ఇమీడియట్ ఇన్స్టెంట్ ఆదాయం వస్తుంది కాబట్టి ఎక్కడైతే ఈజీ మనీ ఉంటుందో అక్కడ మాఫియా ఇవన్నీ కూడా తయారవుతాయి. ఓకే, అందులో భాగంగానే గంజాయి కూడా వీళ్ళు నాందేడ్ నుంచి ట్రైన్లో పోయి తీసుకొచ్చుకుంటారు. దాన్ని చిన్న ప్యాకెట్లు చేసుకొని వాళ్ళు 100 రూపాయలు అయ్యేదాన్ని 200 రూపాయలకి అమ్ముతూ ఉంటారు. సో సార్ ఈ దందా గురించి మాట్లాడుకుంటే మెయిన్గా అంటే దందా చేసే వాళ్ళే వేరే వాళ్ళు అనుకున్నాం, కానీ కొంతమంది యంగ్స్టర్స్ కూడా దీంట్లో పాల్గొని అంటే మైనర్స్ కూడా ఈ దందా చేస్తున్నారని ఒక ప్రాథమిక సమాచారం వస్తుంది. అది నిజమేనంటారా? ఎందుకంటే ఇప్పుడు వాడు గంజాయికి అలవాటు పడ్డ తర్వాత వాడికి మనీ అవసరం ఉంటుంది. మనీ అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఫస్ట్ వాడికి కొంత మనీ అందుబాటులో ఉంటే తాగుతాడు. ఆ తర్వాత మనీ ఇంట్లో వాళ్ళు ఇవ్వరు, బయట వాళ్ళు ఇవ్వరు. అప్పుడు ఏం చేస్తాడంటే వాడు నువ్వు ఇంకోటికి అమ్మితే నీకు ఇంత కమిషన్ ఇస్తారా అంటాడు. దాంతో ఈడు కూడా ఒక పెడ్లర్గా మారిపోతాడు. అంటే గంజాయి స్మగ్లర్ ఇతను కూడా కింద స్థాయిలో తన కింద పనిచేసే వాడిని మార్చుకుంటాడు. ఇది ఒక విషవాలయం లాగా చేసుకుంటారు. వాడు ఒకసారి అడిక్ట్ అయింది కాబట్టి వాడిని ఉపయోగించుకొని ఇంకొక 2 ఇవ్వటం, ఇంకో 3 ఇవ్వటం, వాడి ఫ్రెండ్స్కి ఇవ్వటం, ఇది విస్తృతంగా వ్యాపించడానికి కారణమవుతుంది. దీని మీద నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా సీరియస్గా ఉన్నారు. అండ్ హైదరాబాద్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా శిక్షలు కూడా పెరిగాయి. వాళ్ళ మీద కూడా పకడ్బందీగా నేర నిరూపణ కోసం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఛార్జ్ షీట్ వేసే కాంచి వాళ్ళని కేసు ఫైల్ చేసే వరకు కూడా పకడ్బందీగా చేసి శిక్ష పడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా NDPS కేసులు, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్స్ యాక్ట్ కింద 10 సంవత్సరాల పైబడినటువంటి శిక్ష ఉంది కాబట్టి సివియర్ యాక్షన్ ఇది. చాలామంది విద్యార్థులకి, పిల్లలకు కూడా తెలియదు ఇంత కఠినమైన శిక్ష ఉంటుంది అనే విషయం కూడా తెలియదు వాళ్ళకి. సో సార్ అంటే ఈ గంజాయి గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఏదైతే ఈ రూరల్ ఏరియాల నుంచి దాదాపు 2 రోజులకు ఒకసారి మీరు కేసులు కూడా నమోదు చేయడం జరుగుతూ ఉంది. మీ ఎక్స్చేంజ్ అధికారులు అసలు ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉన్నారు. డైలీ మాకు ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. న్యూస్లో కూడా మనకి చాలా వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి. మద్యపానానికి సంబంధించి ఏదైతే మనకి ఎక్స్చేంజ్ శాఖ ఆధ్వర్యంలో చాలామందిని పట్టుకోవడం జరుగుతూ ఉంది. కేసులు కూడా నమోదు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇంత చేసినా కూడా మార్పు అనేది రావట్లేదు. ఎందుకని అంటారు? ఇది కేవలం పోలీస్ అధికారుల ద్వారా, కఠినమైన శిక్షల ద్వారా కాదు, వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల పట్ల వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు, సమయం ఎక్కడ గడుపుతున్నారు, వాళ్ళ మిత్రులు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటి. అదేవిధంగా పాఠశాల కూడా, కళాశాలలో కూడా అబ్జర్వేషన్ పెట్టాలి, చుట్టుపక్కల ఏం చేస్తుందని చెప్పేసి. ఇవి సామూహికంగా చైతన్యం అనేది రావాలి, సమాజంలో చైతన్యం రావాలి. మన ఒక్కలా మంచిగా ఉంటే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి. దానికోసం ప్రతి తల్లిదండ్రి, కళాశాలలో అధ్యాపకులు, యాజమాన్యం వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పోలీసులు కానీ, ఎక్సైజ్ కానీ మేము విస్తృతంగా ఇంకా పట్టుకునే అవకాశం ఉంటుంది, భయం కూడా ఉంటుంది. సో మీరు చెప్పినట్లే ఒకప్పుడు పేరెంట్స్కి ఒక 10 రూపాయలు అడుగుదామన్నా కూడా ధైర్యం అనేది సరిపోకపోతుండే. కానీ ఈరోజు అదే పేరెంట్స్ ఆ పిల్లలకి మంత్లీ ఒక పాకెట్ మనీ అని చెప్పేసి వాళ్ళకి పక్కన పెట్టేసి వాళ్ళని ఈ చెడుదారులకు పట్టిస్తున్నారు అని చెప్పేసి అనడం నిజమేనంటారా? దాన్ని తప్పట్లేము, పాకెట్ మనీ ఇవ్వడం తప్పట్లేము. కానీ ఆ పాకెట్ మనీ దేనికి ఉపయోగపడుతుంది? మారుతున్న వ్యవస్థలో చాలా రకాల అవసరాలు పెరుగుతున్నాయి. ఒకప్పటికి ఇప్పటికి పిల్లలకు అవసరాలు పెరుగుతున్నాయి. రకరకాల వాళ్ళు నేర్చుకునే విషయంలో వాళ్ళకి కొంత మనీ కూడా అవసరం అవుతుంటుంది.
దాన్ని ఇవ్వడం తప్పలేదు, కానీ అది దేనికి ఖర్చు పెడుతున్నారు, పిల్లల యొక్క నైతిక ప్రవర్తన ఎటువంటి తేడా వచ్చింది, వాళ్ళ యొక్క మానసిక ప్రవర్తన ఎటువంటి తేడా వచ్చింది, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు ఫ్రెండ్స్తోని, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ మంచిదా కాదా, వాళ్ళ యొక్క మానసిక స్థితి, శారీరక ఆరోగ్యం ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది కూడా గమనించాలి. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి మానసికంగా నిరుత్సాహంగా అండ్ మత్తుగా ఉంటారు, ఇంట్లో కూడా యాక్టివ్గా ఉండరు, ఏ విషయంలో కూడా దానికి చిరాకు పడుతుంటారు, ప్రతి విషయంలో కూడా సమయానికి వాళ్ళకి అది అందకపోతే చాలా ఆగం చేస్తుంటారు ఇంట్లో కూడా. కాబట్టి ఇలాంటి కోణం తెలియగానే బట్ ఇమ్మీడియట్లీ పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. మత్తుకు అలవాటు పడ్డారు అని చెప్పేసి చెక్ చేయించుకోవచ్చు, వాళ్ళని హాస్పిటల్లో చెక్ కూడా చేస్తారు దేనికి అలవాటు పడ్డారు అనేది. ఒకసారి అది డీఅడిక్షన్ అలవాటు పడింది తెలుసుకుంటే డీఅడిక్షన్కి పంపించడానికి అవకాశం ఉంటుంది. సో సార్ ఇప్పుడు నిజామాబాద్ జిల్లానే కాదు, ఓవరాల్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ గంజాయికి సంబంధించిన కల్చర్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో దీని గురించి అంటే ఇప్పుడు నార్మల్గా ఒక బర్త్డే పార్టీ జరిగితే ఒకప్పుడు మనము ఏదైనా అనాథాశ్రమాలకు వెళ్ళి అక్కడ పండ్లు ఏదో ఫుడ్ పంచడం ఇట్లా చేస్తూ ఉంటుండే. కాకపోతే ఒక బర్త్డే వచ్చిందంటే ఆ రాత్రి మొత్తం అసలు వాళ్ళు ఏం ప్రవర్తిస్తున్నారు అనేది కూడా తెలియదు. మొత్తం మద్యం కావచ్చు, A to Z అట్లాంటి కల్చర్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉంది. మీరు మెయిన్గా యూత్కి ఏం చెప్పాలనుకున్నారు సార్ దీని పట్ల? 10 సంవత్సరాల నుంచి చాలా తేడా వచ్చింది. అందులో కరోనా తర్వాత గంజాయి మారుమూల గ్రామాలకు కూడా వ్యాపించడం జరిగింది. ఇప్పుడు పాశ్చాత్యీకరణ బాగా అనుసరిస్తున్నారు. సినిమా ప్రభావం అయితేమి, సామాజిక మాధ్యమాల ప్రభావం అయితేనేమి, యువత కూడా వెస్టర్నైజేషన్ వైపు వెళ్తున్నారు. ఆనందం అంటే కేవలం తాగి పబ్బులలో ఎగరటము, లేకపోతే గంజాయి లాంటివి పీల్చడము, మత్తు పదార్థాలు ఆడటమే ఆనందం అనుకుంటున్నారు. అది కాదు ఆనందం, వాళ్ళ యొక్క లక్ష్యమే ఒక ఆనందంగా భావించాలి. వాళ్ళ టార్గెట్ అవి సాధించినప్పుడు, వాళ్ళ కుటుంబానికి ఆసరా నిలబడ్డప్పుడు అది అవసరం. కానీ ఈరోజు మీరు గమనిస్తే ఈ గంజాయి కానీ ఇవి ఏదో మత్తు పదార్థాలు 2 రకాల వర్గాలు ఉన్నారు. ఒకటి విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చే తల్లిదండ్రుల కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు ఉన్నారు, ఇంకోటి కింది స్థాయిలో పేదరికం నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 2 గమనించవచ్చు. దీనికి మూలం ఏంటంటే మనీ ఫ్లోటింగ్. ఆ మనీని విచ్చలవిడిగా ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా కింది స్థాయిలో కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా మనీ లేకపోయినా కానీ దానికి అడిక్ట్ అయ్యి ఇట్లా స్మగ్లర్లుగా ఈ విధంగా మారి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దయచేసి తల్లిదండ్రులు అదేవిధంగా కళాశాలలు అందరూ కూడా దీన్ని దృష్టి పెట్టాలి. ఇమ్మీడియట్ ఎక్కడ అమ్మినా కానీ, ఎవరిని కొనుగోలు చేసినా కానీ, తాగుతున్నా కానీ సమాచారం ప్రభుత్వానికి ఇస్తే తొందరగా చర్య తీసుకొని వాటి నుంచి బయటపడటానికి మార్గాలు వెతుకుతారు. సో మెయిన్గా నిజామాబాద్ పట్టణంలోని కొన్ని ఏరియాస్ ఏవైతే ఉంటాయో, మా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి గౌతమ్ నగర్ కావచ్చు, దుబ్బా, చంద్రశేఖర్ కాలనీ, ఈ ఏరియాలలో ఎవరైతే కొంతమంది యువత కొన్ని గ్యాంగ్లుగా ఏర్పడి గంజాయి కొడుతూ ఎవరైతే రోడ్లపైన వెళ్ళే వాళ్ళపైన దాడులు చేస్తున్నారో అని చెప్పేసి చాలాసార్లు కూడా ఈ న్యూస్ అనేది బయటకు వచ్చింది సార్. సో వాళ్ళపైన ఏమైనా ప్రత్యేక నిఘా ఏమైనా పెట్టడం జరిగిందా? గత 3-4 నెలల నుంచి మాత్రం ఎలక్షన్ సమయం కాంచి చాలా పోలీసింగ్ పెరిగింది, నిఘా కూడా పెరిగింది. చాలా వరకు వచ్చిన తర్వాత చాలా తగ్గాయి అలాంటి నేరాలు, అలాంటి వృత్తులు కూడా తగ్గి. ఈ మధ్యకాలంలో అటువంటి పేపర్లు కానీ ఎక్కడ కూడా రాలేదు, మా దృష్టికి కూడా రాలేదు. అక్కడక్కడ చీకటి చాటున అన్నట్టుగా దొంగతనంగా దొంగ మాటగా చేసే వాళ్ళని కూడా ఈ మధ్యకాలంలో పట్టుకోవడం జరిగింది. కొంతమంది కౌన్సిలింగ్, కొంతమంది కేసులు కూడా పెట్టడం జరిగింది. ఏదైనా సరే నిజామాబాద్ అనేది చాలా ప్రశాంతంగా ఉండేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా మంచి సిటీ, మంచి వాతావరణం కల్పించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఫైనలీ ఒక క్వశ్చన్ ఉంది సార్. ఎవరైతే సిటిజన్స్ నిజామాబాద్ సిటిజన్స్ నుంచి ఒక కామెంట్ కూడా మాకు రావడం జరిగింది. పోలీస్ అధికారులు ఏదైతే ఎక్స్చేంజ్ శాఖ అధికారులకి ఏమైనా సమాచారం ఇస్తే ఎలా రెస్పాండ్ అవుతారు అంటే, కొన్ని ఏరియాస్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఇక్కడ గంజాయి కొడుతూ ఉన్నారు కొంతమంది యువకులు అని చెప్పేసి అక్కడ నుంచి వస్తున్న ఆరోపణలు. సో మీ దృష్టికి రావాలంటే మీరేమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏదైనా ఉందా, లేకపోతే మీ ఆఫీస్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా? జనరల్గా అయితే మీరు పోలీసుల సమాచారం అంటే 100 అనేది ఉంది. అది కాకుండా కూడా ఎక్సైజ్ సమాచారం అనుకున్నప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1800-423-2325. ఓకే, ఆ నెంబర్ ఇవ్వచ్చు. సో థ్యాంక్ యూ సార్. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే గంజాయికి సంబంధించి చాలా రకాలైనటువంటి అవేర్నెస్ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఎవరైతే గంజాయిని అమ్ముతున్న వాళ్ళపైన ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతూ ఉంది, వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తున్నామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ పేరెంట్స్ ఖచ్చితంగా మీ పిల్లలపైన ఒక నిఘా పెట్టి ఉంచండి అని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.